నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని మహాగోపాలక సూత్రం గురించి చెప్పుకుందాం. గోపాలకు అంటే గోవులను సంరక్షించేవాడు, లేదంటే వాటి సంరక్షణ ఇంకా తోలుకుపోవడం, వాటి రక్షణ చూసే వాళ్ళని గోపాలకులు అంటారు. రెండు సూత్రాలు మనకి కనబడతాయి మధ్యమ నికాయలో, మహాగోపాలక సూత్త ఇంకా చూల గోపాలక సూత్త అని. మహా అంటే పెద్ద అని అర్థం, చూల అంటే చిన్న అని అర్థం. ఈ సూత్రంలో గో సంపదను వృద్ధి చేయడానికి గోపాలకునిలో 11 గుణాలు అవసరమైనట్లే ధమ్మ మార్గంలో ముందంజ వేయడానికి భిక్షువుకి కూడా 11 గుణాలు ఉండాలి అని భగవానుడు ఈ సూత్రంలో తెలుపుతాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండికుడి జేతవన ఆరంభంలో ఉంటున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులారా అని సంబోధించాడు. బదంతా అని వారు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇలా అన్నాడు: భిక్షువులారా, 11 లక్షణాలు ఉన్న గోపాలకుడు గోగణాన్ని కాపాడి పెంపొందించలేడు. అంటే ఈ లక్షణాలు ఉంటే ఆ గోవుల్ని రక్షించలేడు, ఇంకా వృద్ధి చేయలేడు అని చెప్తున్నాడు. ఏ 11? ఇక్కడ భిక్షువులారా, గోపాలకుడు రూపం తెలిసినవాడు కాదు, లక్షణాలను తెలిసినవాడు కాదు, ఈగల గుడ్లను తొలగించడు, ఆ గోవుల పుండ్లకి కట్టడు, పొగ వేయడు, అంటే దోమలు అవి రాకుండా ఉండడానికి పొగ వేయడు, రేవు గురించి తెలియదు, వాటిని శుభ్రం చేయాలి ఎలాగా అని పూర్తిగా తెలియదు, ఏమి తాగించాలో తెలియదు, నీటి దగ్గరికి దారి తెలియదు, ఇంకా మేత భూముల గురించి తెలియదు, ఏమీ మిగలకుండా పాలను పిండుతాడు, ఇంకా గోపితరుల గురించి, గోనాయకుల అంటే వృషభాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోడు. అంటే ఆవుల గురించి కానీ ఎద్దుల గురించి సరైన జాగ్రత్తలు తీసుకోడు. భిక్షువులారా, ఈ 11 లక్షణాలు ఉన్న గోపాలకుడు గోగణాన్ని కాపాడి పెంపొందించలేడు. అదేవిధంగా భిక్షువులారా, ఈ 11 లక్షణాలు ఉన్న భిక్షువు ఈ ధమ్మ వినయంలో వృద్ధిని, ఎదుగుదలను పొందలేడు. ఏ 11? ఇక్కడ భిక్షువులారా, అతనికి రూపం తెలియదు, లక్షణ కుశలుడు కాదు, ఈగల గుడ్లను తొలగించడు, పుండ్లకు కట్టడు, పొగవేయడు, రేవు తెలియదు, ఏమి తాగించాలో తెలియదు, దారి తెలియదు, మేత భూమి తెలియదు, ఏమీ మిగలకుండా పాలను పిండుతాడు. వృద్ధులు, కాలం గడిపిన వారు, చాలా కాలం క్రిందట ప్రవచించిన సంఘ వృద్ధులు ఉంటారు కదా, పెద్దవారు, సంఘంలో ప్రవచితులైన వారు, ఇంకా సంఘ నాయకుల పట్ల గౌరవం చూపడు. భిక్షువులారా, భిక్షువు రూపం తెలిసిన వాడు ఎలా కాడు? ఇక్కడ భిక్షువు రూపమంతా, అంటే ఈ శరీరం అంతా 4 మహాభూతాల నుండి ఉత్పన్నమైందే అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు రూపాన్ని తెలియనివాడు అవుతాడు. ఈ శరీరం 4 ధాతువులతో ఉండి, ఏంటి? పృథ్వీ ధాతువు, ఆపోధాతువు, వాయుధాతువు, అగ్నిధాతువు. అంటే మన శరీరంలో ఉండే మాంసము ఇంకా గట్టి పదార్థం అంతా కూడా పృథ్వీ ధాతువు. అలాగే మన శరీరంలో ఉండే నీరు అదంతా కూడా ఇది ఆపోధాతువు. ఇంకా మన శరీరంలో ఉండే ఈ గాలి అంతా కూడా వాయుధాతువు. మన శరీరంలో ఉండే వేడి అంతా కూడా అగ్నిధాతువు. ఇలా ఈ శరీరం 4 భూతాలతోటి నిర్మితమై ఉంది అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు రూపాన్ని తెలియని వాడు అవుతాడు. భిక్షువులారా, భిక్షువు లక్షణ కుశలుడు ఎలా కాడు? భిక్షువులారా, భిక్షువు
ఇక్కడ కర్మ లక్షణాలను బట్టి మూర్ఖుణ్ణి, కర్మ లక్షణాలను బట్టి పండితుణ్ణి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు లక్షణాలు తెలిసిన వాడు కాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు ఈగల గుడ్లను ఎలా తొలగిస్తాడు? భిక్షువులారా, భిక్షువు ఇక్కడ తనలో పుట్టిన కోరికలకు సంబంధించిన ఆలోచనలను అంగీకరిస్తాడు. దాన్ని వదిలిపెట్టడు, తీసివేయడు, దూరం చేయడు, లేకుండా చేయడు. తనలో పుట్టిన ద్వేషపు ఆలోచనలు, ఇంకా తనలో పుట్టిన హింసపూరిత ఆలోచనలు, ఇంకా తనలో పుట్టిన పాప అకుశల ధమ్మాలను అంగీకరిస్తాడు, వదిలిపెట్టడు, తీసివేయడు, దూరం చేయడు, వాటిని లేకుండా చేయడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు ఈగల గుడ్లను తొలగించిన వాడు అవుతాడు. అంటే గోవులను రక్షించేవాడు అక్కడ అశుభ్రమయంగా ఉందనుకో, వాటిని శుభ్రం చేసినప్పుడు అవి ఆరోగ్యకరంగా ఉంటాయి. లేకుండా అలాగే రోజులు తరబడి అలాగే ఉంచారు అంటే ఏమవుతుంది? వాటికి ఏవో ఒక వ్యాధులు రావడం, ఆరోగ్యం క్షీణించడం, తర్వాత చనిపోవడం జరుగుతుంది ఆ గోవులు. అదేవిధంగా భిక్షువు కూడా ఈ ఈగల గుడ్లను తొలగించాలి. ఏంటవి? హింస, ద్వేషము, ఇంకా కామచంద అంటే ఇంద్రియ సుఖాల పట్ల ఉన్న కోరిక, ఈ ఆలోచనలు వదిలిపెట్టాలి. ఒకవేళ అది తొలగించిన వాడు అవుతాడు, ఒకవేళ వీటిని తీసేయకపోతే. ఇంకా భిక్షువులారా, భిక్షువు పుండ్లకు కట్టని వాడు ఎలా అవుతాడు? ఇక్కడ భిక్షువులారా, భిక్షువు కంటితో రూపాన్ని చూసి గుర్తును కానీ లక్షణాన్ని కానీ గ్రహించడు. అంటే చూడటం మాత్రమే. ఆ విషయంలో చక్షు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకపోవడం వలన లోభము, దౌర్మనస్యము, పాప కుశల ధర్మాలు అతన్ని ముసురుకున్నప్పుడు వాటిని నిగ్రహించే విధానం తెలియదు అతనికి. ఇంకా ఈ చక్షు ఇంద్రియాన్ని కాపాడుకోడు, చక్షు ఇంద్రియాన్ని నిగ్రహించడు. అలాగే అతడు చెవితో శబ్దాన్ని విని, ముక్కుతో వాసనని తెలుసుకొని, నాలుకతో రుచిని చూసి, శరీరంతో స్పర్శను గ్రహించి, అలాగే మనసుతో ధమ్మాన్ని తెలుసుకొని గుర్తును కానీ వాటి లక్షణాలను కానీ గ్రహిస్తాడు. ఆ విషయంలో మనో ఇంద్రియాన్ని నిగ్రహించకపోవడం వలన అతని మనసులో లోభము, దౌర్మనస్యము, పాప కుశల ధర్మాలు అతన్ని ముసురుకున్నప్పుడు వాటిని నిగ్రహించే విధం తెలియదు. మనో ఇంద్రియాన్ని కాపాడుకోలేడు, మనో ఇంద్రియాన్ని నిగ్రహించడు. ఈ విధంగా భిక్షువు పుండ్లకు కట్టని వాడు అవుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు పొగ ఎలా వేయడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు తాను విన్నటువంటి, అధ్యయనం చేసినటువంటి ధమ్మాన్ని ఇతరులకు విస్తరించి చెప్పడు. ఈ విధంగా భిక్షువు కొట్టంలో పొగ వేయని వాడు అవుతాడు. భిక్షువులారా, భిక్షువు రేవు తెలియని వాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు బహుశ్రుతులు అంటే ధమ్మాన్ని బాగా విన్నవారు, ధమ్మధరులు, వినయధరులు. ధమ్మధరులు అంటే శుద్ధ పిటికలను అధ్యయనం చేసిన వాళ్ళు, ధమ్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు. ఇంకా వినయధరులు అంటే భిక్షు వినయాలని పూర్తిగా అధ్యయనం చేసిన వారిని వినయధరులు అంటారు. అంటే వాళ్ళు పూర్తిగా ఇంకా ఆ వినయ పిటికమంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. అలాగే ధమ్మాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇంకా మాతృకాధరులు అయినా భిక్షువుల వద్దకు సరైన సమయంలో పోడు. అంటే రేవు దగ్గరికి వెళ్ళడం అంటే ఈ ధమ్మం తెలిసిన వారికి, అంటే వారి దగ్గరికి ఈ భిక్షువు వెళ్ళడు. అయితే బంతే ఎలా, దీనికి అర్థం ఏంటి అని విషయాన్ని పరామర్శించాడు, ప్రశ్నించాడు. వారు ఆ ఆయుష్మంతునికి తెలియని దాన్ని వివరంగా తెలపరు, స్పష్టం కాని దాన్ని స్పష్టం చేయరు. ధమ్మంలో సంశయాలు కలిగే అనేక చోట్ల సంశయాలను తొలగించరు. ఈ విధంగా భిక్షువు రేవు తెలియని వాడు అవుతాడు. భిక్షువులారా, భిక్షువు
తాగటాన్ని తెలియని వాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు తథాగతునిచే తెలియచేయబడిన ధమ్మం బోధించబడుతున్నప్పుడు అర్థ జ్ఞానాన్ని పొందడు, ధమ్మ జ్ఞానాన్ని పొందడు, ధర్మ సహితమైన ఆనందాన్ని పొందడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు తాగడాన్ని తెలియని వాడు అవుతాడు. అంటే భగవానుడు బోధించినవన్నీ కూడా ఈ త్రిపిటకల్లో ఉన్నాయి. లేదంటే ఎవరైనా చెప్తూ ఉన్న భిక్షువులు కానీ లేకపోతే వేరే ఎవరైనా వాటిని అర్థాన్ని, వాటి జ్ఞానాన్ని పొందలేకపోతాడు. సో అంటే అక్కడ మంచి పానీయం ఉంటుంది కానీ దాన్ని తాగలేకపోవడం అనమాట. అంటే ధమ్మం ఉంటుంది కానీ దాన్ని జ్ఞానాన్ని పొందలేకపోవడం. సో ఈ విధంగా భిక్షువు తాగటాన్ని తెలియని వాడు అవుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు దారి తెలియని వాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు అష్టాంగ మార్గాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియదు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు దారి తెలియని వాడు అవుతాడు. అంటే అష్టాంగ మార్గం యొక్క జ్ఞానం అతను కలిగి ఉండడు. ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకోవాలి అది తెలియకపోవడం అంటే దారి తెలియకపోవడం అని అర్థం. ఇంకా భిక్షువులారా, భిక్షువు మేత భూమి తెలియని వాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, భిక్షువు ఇక్కడ 4 సతిపట్టణాలను ఉన్నది ఉన్నట్లుగా తెలియడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు మేత భూమి తెలియని వాడు అవుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు ఏమీ మిగలకుండా పాలు పిండినవాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు శ్రద్ధ గల గృహపతులు అంటే గృహస్థులు చీవర పిండపాతాలను, సైనాసనాలను, మందులను తీసుకోవడానికి ఆహ్వానించినప్పుడు మితంగా తీసుకోవడాన్ని తెలియదు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు ఏమీ మిగలకుండా పాలు పిండినవాడు అవుతాడు. సో అంటే ఎవరైనా ఏదైనా ఇస్తూ ఉంటే తనకి ఎంత అవసరమో అంతే తీసుకోవడం మితం అంటారు. తనకు అవసరం లేకపోయినా అన్నీ తీసుకుంటున్నాడంటే ఆ గృహస్థులు కూడా ఈ భిక్షువు ఏంటి ఇన్ని విషయాలు అంటే ఇన్ని వస్తువులు ఇన్ని ఒక భాండాగారం లాగా అంటే ఒక షాపు లాగా పెట్టేసుకున్నాడు అనే అవగాహనకి వెళ్ళిపోతారు. సో అలాగే అన్నిటిని తీసుకోవడం వల్ల కొన్నిసార్లు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఎంత అవసరమో ఏది అవసరమో అంత తీసుకోవడం వల్ల తాను గృహస్థుల శ్రద్ధను కూడా పొందగలుగుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు వృద్ధులు అంటే సీనియర్ భిక్షువులు ఉంటారు కదా వాళ్ళు, ఇంకా కాలం గడిపిన వారు, చాలా కాలం క్రిందట ప్రవచించిన సంఘం యొక్క పెద్దలు, సంఘ నాయకులను పూజించిన వాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు వృద్ధులు, కాలం గడిపిన వారు, చాలా కాలం క్రిందట ప్రవచించిన సంఘ పితరులు ఇంకా సంఘ నాయకుల పట్ల అంతరంగంలో కానీ బహిరంగంగా కానీ పూర్వకమైన శారీరక కర్మను కలిగి ఉంటాడు. అంతరంగంలో కానీ బహిరంగంగా కానీ మైత్రీపూర్వకమైన వాచిక కర్మను కలిగి ఉండడు. ఇంకా అంతరంగంగా కానీ బహిరంగంగా కానీ మైత్రీపూర్వకమైన మానసిక కర్మను కలిగి ఉండడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు వృద్ధులు, కాలం గడిపిన వారు, చాలా కాలం క్రిందట ప్రవచించిన సంఘ పితరులు, సంఘ నాయకులను పూజించని వాడు అవుతాడు. సో ఈ 11 లక్షణాలు అతన్ని ధమ్మం నుంచి దూరం చేస్తాయి. అంటే సరైన శిక్షణ తీసుకోవట్లేదు అని చెప్పొచ్చు. ఇంకా భిక్షువులారా, ఈ 11 లక్షణాలు కలిగి ఉండని భిక్షువు ఈ ధమ్మ వినయంలో వృద్ధిని, ఎదుగుదలను, విస్తారాన్ని పొందడు. అయితే ఈ 11 లక్షణాలు ఉన్న గోపాలకుడు గోగణాన్ని కాపాడి వాటిని ఇంకా పెంపొందించగలుగుతాడు. ఏ 11? గోపాలకుడు రూపం తెలిసినవాడు, లక్షణాలు తెలిసినవాడు, ఈగల గుడ్లను తొలగిస్తాడు, పుండ్లకు కట్టు కడతాడు, పొగ వేస్తాడు. అతనికి రేవు గురించి తెలుసు, ఇంకా ఏమి తాగించాలో తెలుసు, నీటి దగ్గరికి దారి తెలుసు, మిగతా భూముల గురించి తెలుసు, ఏమీ మిగలకుండా పాలను పిండడు. గోపితరుల గురించి, గో నాయకుల గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. భిక్షువులారా, ఈ 11 లక్షణాలు ఉన్న గోపాలకుడు గోగణాన్ని కాపాడి పెంపొందించగలుగుతాడు.
అదేవిధంగా భిక్షువులారా, ఈ 11 లక్షణాలు ఉన్న భిక్షువు ఈ ధమ్మ వినయంలో వృద్ధిని, ఎదుగుదలను, విస్తారాన్ని పొందుతాడు. ఏ 11? భిక్షువులారా, భిక్షువు ఇక్కడ రూపం తెలిసినవాడు, లక్షణాలను తెలిసినవాడు, ఈగల గుడ్లను తొలగించడం తెలిసినవాడు, పుండ్లకు కట్టడం తెలిసినవాడు, పొగ వేయటం తెలిసినవాడు, రేవును తెలిసినవాడు, తాకడాన్ని తెలిసినవాడు, దారిని తెలిసినవాడు, మేత భూమిని తెలిసినవాడు, మిగిలేటట్లుగా పాలు పిండడాన్ని తెలిసినవాడు, వృద్ధులు, కాలం గడిపినవారు, చాలా కాలం క్రిందట ప్రవచించిన సంఘ పితరులు, ఇంకా సంఘ నాయకులను విశేషంగా పూజించేవాడు. భిక్షువులారా, ఇక్కడ భిక్షువు రూపం తెలిసినవాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు రూపమంతా 4 మహాభూతాలు, 4 మహాభూతాల నుండి ఉత్పన్నమైందే అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు రూపాన్ని తెలిసినవాడు అవుతాడు. భిక్షువులారా, భిక్షువు లక్షణ కుశలుడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు కర్మ లక్షణాలను బట్టి మూర్ఖుణ్ణి, కర్మ లక్షణాలను బట్టి పండితుణ్ణి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు లక్షణాలను తెలిసినవాడు అవుతాడు. భిక్షువులారా, భిక్షువు ఈగల గుడ్లను ఎలా తొలగిస్తాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు తనలో పుట్టిన కోరికలకు సంబంధించిన ఆలోచనలను అంగీకరించడు, దాన్ని వదిలిపెడతాడు, తీసివేస్తాడు, దూరం చేస్తాడు, లేకుండా చేస్తాడు. అంటే కామచంద, అంటే ఇంద్రియ సుఖాలను పొందాలని కోరిక పుట్టినప్పుడు దాన్ని వదిలిపెడతాడు. తనలో పుట్టిన ద్వేషపు ఆలోచనను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇంకా తనలో పుట్టిన హింసపూరిత ఆలోచనలను, ఇంకా తనలో పుట్టిన పాప అకుశల ధమ్మాలను అంగీకరించడు, వదిలిపెడతాడు, తీసివేస్తాడు, దూరం చేస్తాడు, లేకుండా చేస్తాడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు ఈగల గుడ్లను తొలగించిన వాడు అవుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు పుండ్లకు కట్టిన వాడు ఎలా అవుతాడు? ఇక్కడ భిక్షువులారా, భిక్షువు కంటితో రూపాన్ని చూసి గుర్తును కానీ లక్షణాన్ని కానీ గ్రహించడు. ఆ విషయంలో నేత్ర ఇంద్రియాన్ని, అంటే చక్షు ఇంద్రియాన్ని నిగ్రహించడం వలన లోభము, దౌర్మానస్యము, పాప కుశల దమ్మాలు అతన్ని ముసురుకున్నప్పుడు వాటిని నిగ్రహించే విధానం తెలుస్తుంది అతనికి. అలాగే ఆ విధంగా కంటిని కాపాడుకుంటాడు, అంటే చక్షుంద్రియాన్ని కాపాడుకుంటాడు, నేత్ర ఇంద్రియాన్ని నిగ్రహిస్తాడు. అలాగే అతడు చెవితో శబ్దాన్ని విని, ముక్కుతో వాసనని చూసి, నాలుకతో రుచిని చూసి, శరీరంతో స్పర్శను గ్రహించి, మనసుతో దమ్మాన్ని తెలుసుకొని గుర్తును కానీ లక్షణాన్ని కానీ గ్రహించడు. ఆ విషయంలో మనో ఇంద్రియాన్ని నిగ్రహించడం వలన లోభము, దౌర్మానస్యము, పాప కుశల ధర్మాలు అతన్ని ముసురుకున్నప్పుడు వాటిని గ్రహించే విధానం అతనికి తెలుస్తుంది. మనో ఇంద్రియాన్ని కాపాడుకుంటాడు, మనో ఇంద్రియాన్ని నిగ్రహిస్తాడు. ఈ విధంగా భిక్షువు పుండ్లకు కట్టిన వాడు అవుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు పొగ ఎలా వేస్తాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు తాను విన్నటువంటి లేదా అధ్యయనం చేసినటువంటి ధమ్మాన్ని ఇతరులకు విస్తరించి చెప్తాడు. ఈ భిక్షువు, అంటే ఈ విధంగా భిక్షువు పొగ వేసినవాడు అవుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు రేవు తెలిసినవాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, భిక్షువు ఇక్కడ బహుశ్రుతులు, అంటే ధమ్మాన్ని బాగా విన్నవారు, ధమ్మధరులు, వినయధరులు, మాతృకాధరులు అయిన భిక్షువుల వద్దకు సరైన సమయంలో పోతాడు. బంతే, దీని అర్థం ఏంటి, దీన్ని ఎలా తెలుసుకోవాలి అని విషయాన్ని అడిగి వాటి గురించి ఇంకా లోతైన సమాధానాలను ఆ భిక్షువుల నుంచి తెలుసుకుంటాడు. వారు ఆ ఆయుష్మంతునికి తెలియని దాన్ని వివరంగా తెలుపుతారు, స్పష్టం కాని దాన్ని స్పష్టం చేస్తారు. ధమ్మంలో సంశయాలు కలిగే అనేక చోట్ల ఆ సంశయాలను తొలగిస్తారు. ఈ విధంగా భిక్షువు రేవు తెలిసినవాడు అవుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు తాగడాన్ని తెలిసినవాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు తథాగతునిచే తెలియచేయబడిన ధమ్మం బోధింపబడుతున్నప్పుడు
దాని అర్థ జ్ఞానాన్ని పొందుతాడు, ధమ్మ జ్ఞానాన్ని పొందుతాడు, ధర్మ సహితమైన ఆనందాన్ని పొందుతాడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు తాగడాన్ని తెలిసినవాడు అవుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు దారి తెలిసినవాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు అరియ అష్టాంగ మార్గాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు దారి తెలిసినవాడు అవుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు మేత భూమి తెలిసినవాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, భిక్షువు ఇక్కడ 4 సతిపట్టణాలను ఉన్నది ఉన్నట్లుగా తెలిసి ఉంటాడు. ఈ విధంగా భిక్షువు మేత భూమి తెలిసినవాడు అవుతాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు మిగిలి ఉండేటట్లుగా పాలు పిండినవాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువును శ్రద్ధ కల గృహపతులు అంటే గృహస్థులు చీవర పిండపాతాలను, శయనాసనాలను, రోగిపత్యాన్ని, మందులను తీసుకోవడానికి ఆహ్వానించినప్పుడు మితంగా తీసుకోవడాన్ని తెలిసినవాడు అయి ఉంటాడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు మిగిలి ఉండేటట్లుగా పాలు పిండినవాడు అవుతాడు. భిక్షువులారా, భిక్షువు వృద్ధులు, కాలం గడిపిన వారు, చాలా కాలం క్రిందట ప్రవచించిన సంఘ పితరులు, సంఘ నాయకులను విశేషంగా పూజించిన వాడు ఎలా అవుతాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు వృద్ధులైన అంటే సంఘంలో వృద్ధులైన, చాలా వయసులో ప్రవచితులైన అంటే ప్రవచించిన తర్వాత చాలా సంవత్సరాలైన సీనియర్ భిక్షువులు అనమాట. కాలం గడిపిన వారు, చాలా కాలం క్రిందట ప్రవచించిన సంఘ పితరులు, సంఘ నాయకుల పట్ల అంతరంగంలో కానీ బహిరంగంగా కానీ మైత్రిపూర్వకమైన శారీరక కర్మను కలిగి ఉంటాడు. అంతరంగంలో కానీ బహిరంగంగా కానీ మైత్రిపూర్వకమైన వాచిక కర్మను కలిగి ఉంటాడు. అంతరంగంలో కానీ బహిరంగంగా కానీ మైత్రిపూర్వకమైన మానసిక కర్మను కలిగి ఉంటాడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు వృద్ధులు, కాలం గడిపిన వారు, చాలా కాలం క్రిందట ప్రవచించిన సంఘ పితరులు, ఇంకా సంఘ నాయకులను విశేషంగా పూజించిన వాడు అవుతాడు, అంటే గౌరవిస్తాడు వారిని. సో ఈ విధంగా వారిని గౌరవించిన వాడు, పూజించిన వాడు అవుతాడు. భిక్షువులారా, ఈ 11 లక్షణాలను కలిగి ఉన్న భిక్షువు ఈ ధమ్మ వినయంలో వృద్ధిని, ఎదుగుదలను, విస్తారాన్ని పొందుతాడు. ఇదే సూత్రానికి ఇంకో చోట ఇంకొక వివరణ కూడా ఉంది. ఇంకొంచెం సంక్షిప్తంగా చెప్తాను నేను. ఇది మనకి అంటే ఇంతకుముందు చెప్పింది పాలీ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేసిన దాన్ని తీసుకొని చెప్పడం జరిగింది. దానికి ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ అని చెప్పవచ్చు. ఇంకా సరళమైన భాషలో ఈ సూత్రాన్ని చేయడం జరిగింది. ఆవుల మందను మల్ల వేసే గోపాలునికి తెలుసు తన ఆవుల మందను క్షేమంగా ఎలా పాలించాలో. అతనికి ఆయా ఆవుల లక్షణాలను క్షుణ్ణంగా తెలుసు. ఏ ఆవు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు, అంటే వాటి లక్షణాలు. ఇంకా దోమలు, జోరీగల నుండి ఆవులను ఎలా రక్షించాలో తెలుసు. పొగ వేస్తూ వాటి నుండి ఆవులకి రక్షణ కల్పిస్తాడు. ఇంకా గాయాలకు కట్టు కడతాడు. అడవిలో మేతకు వెళ్ళేటప్పుడు ఏ త్రోవ ప్రమాదరహితమో తెలుసు. అడవిలో ఎక్కడ పచ్చిక దొరుకుతుంది, ఎక్కడ నీరు లభిస్తుంది అన్నీ తెలుసు. ఆవు దూడలను ఎలా వృద్ధి చేయాలో తెలుసు. అందుకు ఆవు పొదుగును ఎండగట్టకుండా దూడలకు తగినన్ని పాలు వదులుతాడు. ఇంకా ఆంబోతుల విషయం కూడా అతనికి తెలుసు. అంటే వృషభాలు, అంటే లాస్ట్లో చెప్పుకున్నాం కదా, సంఘ నాయకులు ఇంకా సంఘ పితరులు వారికి గౌరవం ఇవ్వడం అన్నమాట ఇది. అందుకే వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపుతాడు. ఇలా భిక్షువు కూడా ఇన్ని విషయాలలో ప్రావీణ్యాన్ని సంపాదించాలి. 11 విషయాల్లో. ఈ విషయమై భగవానుడు ఇలా చెప్తాడు. గోపాలకుడు ఆవుల మంద వృద్ధి కోసం పాటుపడతాడు. ఎందుకంటే అవి అతని జీవనాధారం. అలాగే భిక్షువు నిబ్బాన పదాన్ని చేరుకోవడం భిక్షువు యొక్క జీవిత లక్ష్యం. దానికోసం భిక్షు జీవనం ఆయనకు ప్రాణప్రదం. కనుక భిక్షు జీవనాన్ని ఆర్య అష్టాంగ మార్గంలో చక్కగా గడుపుతాడు. అలాగే ఆవుల లక్షణాలు గోపాలునికి తెలిసినట్లే భిక్షువుకి కూడా
ఈ మన శరీరాల స్కందాల లక్షణాలు పూర్తిగా తెలియాలి. గోపాలుడు తన ఆవులను, ఇతరుల ఆవులను చక్కగా గుర్తిస్తాడు. అలాగే భిక్షువు తన మనశరీరాల ధర్మాలను, ఇతరుల మనోధర్మాలను గుర్తిస్తాడు. మనశరీరాల అనిత్య అనాత్మ ధర్మాలు తెలుసుకుంటాడు. ఇంకా గోపాలుడు ఏ ఆవు ఎలా ప్రవర్తిస్తుందో, ఏ ఆవు దొంగ మేతలు మేస్తుందో, ఏ ఆవు పొట్లాడుతుందో, ఏ ఆవు శాంతంగా ఉంటుందో క్షుణ్ణంగా తెలుసుకుంటాడు. ఒక ఆవు మరొక ఆవు వలె ఉండదని తెలుసుకొని కావలసిన విధంగా వాటిని మల్లవేస్తాడు. అలాగే భిక్షువు తన తోటి వారి మనస్తత్వాలను తెలుసుకొని వారితో ఎలా మెలగాలో చక్కగా తెలుసుకోవాలి. ఇంకా ఆవుల రక్షణకు దోమలను, జోరీగలను పారదోలడం కోసం పొగ వేసి వాటిని గోపాలుడు చేస్తాడు. అలాగే భిక్షువు మనసులోని నీవరణాలను తొలగించుకుంటాడు. నీవరణాలు అంటే కామఛందము, ద్వేషము, ఇంకా హింస సంబంధించిన ఆలోచనలు, ఇంద్రియాలను కాపాడుకుంటాడు. ఇంకా గోపాలుడు ఆవుల గాయాలపై పెట్టిన కీటకాల గుడ్లను కడిగి గాయాలకు కట్టుకట్టినట్లే జబ్బుపడ్డ భిక్షువులకి సేవ చేయాలి. అలాగే ద్వేషం, హింసా ధర్మాలు మదిలో మెదిలినప్పుడు, తన అంతరంగంలో మనసుకు గాయాలైనప్పుడు అనాత్మ ధర్మంతో మనసుకి చికిత్స చేసుకోవాలి. మనసులో ఏర్పడే కామభావాలను రానియకుండా ఎరుగుతూ ఉండాలి. గోపాలుడు దోమలకు పొగ వేయడానికి నిప్పు రాజేస్తాడు. భిక్షువు తన ఆచార్యుల బోధనల అగ్నితో తనలోని చెత్త భావాలకి, చెత్త ఆలోచనలకి నిప్పు రాజేసి పొగబెట్టి వాటిని ప్రారదోరాలి. ఇంకా తన బోధనల అగ్నితో ఇతరుల మనసులోని చెత్తకు పొగబెట్టాలి. వారి దోషాలు పారిపోయేటట్లు చేయాలి. అంటే ఎవరికైనా ధమ్మాన్ని బోధించగలగాలి. ఇంకా గోపాలునికి క్షేమమైన బాటలు తెలిసి ఉండాలి. అంటే నది దాటే సమయంలో ఆ నది ఎక్కడ ఎంత లోతు ఉంటుంది, ఎక్కడ దాటితే క్షేమమో తెలిసి ఉండాలి. రేవు గురించి బాగా తెలిసి ఉండాలి. అలాగే సంసార సముద్రపు లోతుపాతులు కూడా భిక్షువుకి తెలిసి ఉండాలి. ఏ రేవు నుండి బయలుదేరితే ఆవలి ఒడ్డున ఏ రేవు చేరుతారో ఆచార్యుని ద్వారా తెలుసుకోవాలి. రేవులో దిగేటప్పుడు వేసే మొదటి అడుగు అనిత్య, అనాత్మ, ఇంకా దుఃఖ సత్యాలను తెలిపేదిగా ఉండాలి. అప్పుడే ఆ ప్రయాణం నిబ్బానం వరకు కొనసాగుతుంది. గురువులను, ఆచార్యులను లేకుంటే భగవానుణ్ణి అడిగి ధర్మపు లోతు విషయాలను తెలుసుకోవాలి. సాధనలో అంతర మనసు లోతులను తెలుసుకోవాలి. అలా ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి. ఈ ఉపమానమే బుద్ధ భగవానుడు ఉపాధ్యాయుల గురించి చెప్పాడు. ఏ విధంగా అయితే తెలివి మాలిన గోపాలుడు తన ఆవుల మందలను ప్రమాదకరమైన బాటన మల్లవేస్తాడు, అలాగే తెలివి తక్కువ ఆచార్యుడు తన శిష్యులను ఈ సంసారపు ఊబిలో దింపుతాడు, ప్రమాదాలకు లోని చేస్తాడు. అంటే ఒక శిష్యుడు గురువుని ఎంచుకునే ముందు చాలా పరీక్షగా చూసుకోవాలి. ఈ గురువు నాకు ఎటువంటి సహాయం చేస్తాడు, నాకు నిజంగా ఇతని దగ్గర ఉండడం వల్ల బెనిఫిట్ అవుతుందా, లేకపోతే ఈ గురువుకి ఇంతమంది శిష్యులు ఉన్నారు, నేను వారిలో ఒక్కడిని అయిపోతాను అని ఉన్నానా. సో ఏదైనా బెనిఫిట్ ఉంటే ఆ గురువు దగ్గర నేర్చుకోవాలి. బెనిఫిట్ లేకపోతే గుడ్డిగా నమ్మడం వల్ల ఇంకా ఈ సంసార చక్రం, భవచక్రంలో చిక్కుకొని పోతారు. ఆ గురువు సరైన దారిని చూపించకపోవడం వల్ల అపాయ భూముల్లో పడిపోతాడు. అందుచేత గురువుని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ గోపాలుడు ఆవుల దప్పి తీర్చే నీటి వసతి తెలిసి ఉండాలి. అలాగే భిక్షువుకి మనసు ఏ స్థితిలో ప్రశాంతత వస్తుందో ఆ స్థితి తెలుసుకొని ఉండాలి. ఇంకా అతని శాంతికి భంగం కలిగించే స్థితికి దూరంగా ఉంటాడు. ప్రతి అడుగు శాంతి పదంలోనే వేయాలి. శాంతియే నిబ్బానం యొక్క ధర్మం. ఆ శాంతియే భవదాహం తీర్చే వయాసిస్సు అంటే నది,
దీనికోసం సమ్యక్ దృష్టిని కలిగి ఉంటాడు. ఈ విధంగా భిక్షువు మార్గస్రోత అవుతాడు, అంటే మార్గంలో పడినవాడు అవుతాడు. ఇంకా గోపాలునికి విశ్రాంతి ప్రదేశాలు తెలిసి ఉండాలి. అలాగే భిక్షువుకి నిబ్బానమే విశ్రాంతి అని తెలియాలి. అలాంటి ప్రజ్ఞ ఉదయించాలి. అలాగే గోపాలుడు పచ్చిక ఎక్కడ మంచిగా ఉంటుందో, ఏది పుష్టిని కలిగిస్తుందో తెలుసుకుంటాడు. అలాగే భిక్షువు ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన శాంతినిచ్చే ప్రదేశాలు తెలుసుకుంటాడు. అలాగే అంతరంగ చిత్తం ఏ పరిస్థితుల్లో అలజడి చెందకుండా ఉంటుందో ఆ స్థితి తెలిసి ఉండాలి. చిత్తానికి ముక్తి మార్గంలో ముందుకు పోవడానికి ఉత్సాహం ఏ కర్మల్లో దొరుకుతుందో ఆ కర్మలు తెలుసుకుంటాడు, అంటే పుణ్యకర్మలు చేయడం తెలుసుకుంటాడు. మనసుకి పుష్టినిచ్చే 4 సతిపఠనాలను సాధన చేస్తాడు. ఇంకా గోపాలుడు పొదుగుని ఎండగట్టడు, అంటే దూడల కోసం కొన్ని పాలు వదిలిపెడతాడు. దూడలను బలహీనపరచడు. ముసలి ఆవులకి సేవ చేస్తాడు. అలాగే భిక్షువు ఉపాసకుల నుండి ఎక్కువగా ఆశించడు. అల్పేచ్ఛ కలిగి ఉండి గృహస్థుల సంక్షేమాన్ని కోరుకుంటాడు. అలాగే గోపాలుడు ఆంబోతుల సంరక్షణ కూడా చూస్తాడు. అలాగే భిక్షువు తనకన్నా పెద్దవారైన భిక్షువులని, అర్హంతులను గౌరవిస్తాడు. వారి సలహాలను పాటిస్తాడు. తన ఉపాధ్యాయులను గౌరవిస్తాడు. సంఘంలో వృద్ధ భిక్షువులకు జబ్బుబడిన వారికి సేవ చేస్తాడు. ఈ విధంగా తన పుణ్యపారమితలను పెంచుకొని ఆర్య మార్గస్రోత అవుతాడు. భిక్షువు ఈ ధర్మాలను విస్మరించినట్లయితే ధర్మం పట్ల విశ్వాసాన్ని కోల్పోతాడు. అంచేత ఈ ధర్మాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఈరోజు ప్రవచనం.